హాయ్ హలో నమస్తే నేమి సింగర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 AD తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, హోల్ ఇండియన్ ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సినిమా అని చెప్పచ్చు. ఎందుకంటే డైరెక్టర్స్ వచ్చి ఫ్యూచరిస్ట్గా సినిమా చేయడం అనేది చాలా రేర్. సో అలాగా నాగ్ అశ్విన్ తీసిన ఈ కల్కి 2898 AD అనే ఈ సినిమా ఇండియన్ సినిమాస్లోనే చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఈ కథ అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండే 2024, బట్ ఒక డైరెక్టర్ అనుకుంటే ఎంత క్లారిటీ ఉంటే, ఒక విజన్ తనకి ఎంత ఆలోచన ఉంటే ఇలాంటి ఒక సినిమా తీస్తారనేదానికి నాగ్ అశ్విన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. పైగా ఈ జనరేషన్ డైరెక్టర్స్లో ఒక సినిమా అనుకున్నట్టు రావాలంటే దానికి ముఖ్యంగా మనం ఏం తీస్తున్నాం అనేసి ఒక డైరెక్టర్కి ముఖ్యంగా క్లారిటీ అనేది ఉండాలి. సో ఆ క్లారిటీ అనేది నాగ్ అశ్విన్కి చాలానే బాగుంది. సో అందుకే ఇలాంటి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చారు. సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ అనేది ఏం లేదు. సో 2898 AD అనే టైం లైన్లో జరిగే విషయాలే ఈ సినిమా యొక్క వన్లైన్ స్టోరీ. సో ఆ టైం లైన్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. సో మెయిన్గా ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ అయిన అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది, ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో ప్రభాస్ గారికి అయితే ఎలాగైనా కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటారు. సో దానికోసం ప్రభాస్ ఏం చేస్తారు అనేది ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారికి అయితే ఎలాగైనా దీపికా పడుకోండి వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే దీపిక వచ్చి ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా ఉంటారు. సో ఎలాగైనా ఆ బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డని కాపాడి ఈ భూమిపై పంపించాలి అనేసి అమితాబ్ బచ్చన్ గారికి ఒక లైన్ ఉంటుంది. సో అదేలాగా 150 రోజులు కడుపులో ఉన్న ఒక తల్లిని ఎలాగైనా ఒక ప్రాజెక్ట్ కోసం కమల్ హాసన్ గారు ఒక పక్క ఇది చేస్తూ ఉంటారు. సో ఇలా చూస్తూ ఉంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది, ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో ఈ మొత్తం కలిస్తేనే ఈ కల్కి సినిమా. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు అనుకున్న విషయం చాలా సూపర్. అండ్ అనుకున్నది అనుకున్నట్టుగా తీసి అది ప్రజలకి నచ్చేలా చేశారు. సో ఈ విషయంలో నాగ్ అశ్విన్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక విషయం అనుకోవడం కాదు, అనుకున్నట్టుగా చేసి చూపించడం, అది అందరికి నచ్చేలా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ని చాలా సూపర్గా చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ద మోస్ట్ సీనియర్ అండ్ లెజెండరీ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టరే. సో సూపర్గా చేస్తుంటారు వాళ్ళ క్యారెక్టర్ని.
అండ్ 2 సీన్కే వచ్చిన పర్ఫార్మెన్స్లో సూపర్గా స్కోర్ చేసిన కమల్ హాసన్ గారు. సో కమల్ హాసన్ గారు అయితే 2 సీన్కి వస్తారు ఈ సినిమాలో. ఒకటి ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ సీన్ అండ్ క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఒక సీన్ వస్తుంది. సో అది మాత్రమే. సో ఆ 2 సీన్ అయినా సూపర్గా చేస్తుంటారు కమల్ హాసన్ గారు. అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా భైరవ అనే క్యారెక్టర్తో సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్ ఆ ఒక్క పొజిషన్లో కర్ణ అనే ఆ ఒక్క క్యారెక్టర్ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ గూస్ బంప్స్గా ఉంటుంది. సో చాలా నచ్చింది అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ అండ్ వాళ్ళ యాక్టింగ్. సో వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ కల్కి యూనివర్స్ ఫిలిమ్స్. అండ్ ఈ సినిమాలో చాలా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ నటించుంటారు. అది మాత్రం కాకుండా ఒక తెలుగు సినిమాలో అని కాదు, ఒక ఇండియన్ సినిమాలోనే చాలా ఏళ్ళ తర్వాత ఇంతమంది యాక్టర్స్ ఉంటారు. అంటే అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, దుల్కర్ సల్మాన్ గారు, మృణాల్ ఠాకూర్, మళ్ళా విజయ్ దేవరకొండ, శోభన, పశుపతి, అన్నాబెన్, ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు. చాలామంది యాక్టర్స్ చాలామంది వర్క్ చేస్తుంటారు ఈ సినిమాకి. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిన ఇంకో విషయం వచ్చి బుజ్జి అనే ఒక క్యారెక్టర్ వస్తుంది, ఒక కారు. సో ఆ క్యారెక్టర్ ఆ డిజైన్ వచ్చి చాలా బాగుంది, చాలా సూపర్గా ఉండింది. సో భైరవ బుజ్జి వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్, వాళ్ళు చూపించిన విధానం అవి చాలా సూపర్గా ఉండింది. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిన ఇంకో విషయం వచ్చి ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం ఇచ్చింటారు. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ పోర్షన్ గూస్ బంప్స్ అని చెప్పచ్చు. ఒక మ్యూజిక్ ఆ ఎలివేషన్ చాలా బాగుంటేనే ఆ సీన్స్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో అలా చూస్తుంటే ఈ సినిమాకి వచ్చిన క్లైమాక్స్కి సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ అనేది వేరే లెవెల్ అసలు. అండ్ ఈ సినిమా ఒక ఫ్యూచరిస్ట్ సినిమా, చాలామంది చూసి ఎంజాయ్ చేయాల్సిన ఒక విషయం. సో అసలు అందరూ ఈ సినిమా థియేటర్లో చూస్తుంటారు అనుకుంటున్నాను. నేను ఈ సినిమాని 2 సార్లు థియేటర్లో చూసిన. ఒకటి తిరుపతి కృష్ణతేజలో 3Dలో చూసిన, రెండోది వచ్చి సూళ్ళూరుపేటలో ఎపిక్ స్క్రీన్ ఉంది కదా, ఎపిక్ స్క్రీన్, దాంట్లో 2Dలో చూసిన. 2 కూడా నాకు నచ్చింది, సూపర్గా ఉంది. హైలైట్ అంటే ఎపిక్ స్క్రీన్లో చూసింది. ఏంటంటే సూళ్ళూరుపేటలో ఉన్న ఎపిక్ స్క్రీన్ వచ్చి ఇండియా లార్జెస్ట్ ఎపిక్ స్క్రీన్ అదే. సో చాలా పెద్ద స్క్రీన్ అది. సో అంత పెద్ద స్క్రీన్లో సినిమా చూసినప్పుడు చాలా సూపర్గా ఉంది అయితే. సో మీరు చెప్పండి, మీరు ఈ సినిమా చూసారా? చూస్తుంటే ఎన్నిసార్లు చూసారు థియేటర్లో, ఏ థియేటర్లో చూసారు అనేసి కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమాలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదని చెప్పండి. అండ్ ఈ సినిమాలో మహాభారతం ఒక క్యారెక్టర్ వచ్చి పెట్టింటారు, అది చాలా సూపర్గా ఉండింది. అండ్ ఈ సినిమాకి ఒక స్ట్రెంత్గా యాడ్ అయ్యింది. ముఖ్యంగా మహాభారతంలో యుద్ధం ఏదైతే యుద్ధం ఉంటుందో ఆ యుద్ధం సీక్వెన్స్ వరకే పెట్టి చేశారు, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్ ఫ్రమ్ దిస్ సినిమాటిక్ యూనివర్స్, ఐ మీన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకా వచ్చే ఫిలిమ్స్లో ఇంకా చాలా కొత్త కొత్త యాక్టర్స్ని మనం చూద్దాం. ఎందుకంటే నాగాశ్విన్ గారు చెప్పారు ఇంకా చాలా సీక్వెన్స్ ఉంది, ఇంకా చాలా ఉంది తీసేయడానికి. మేబీ ఛాన్సెస్ ఉంటే కొత్త కొత్త నటులు తీసుకుంటాం అనేసి. ఈ సినిమా ఎండింగ్ వచ్చి ఒక క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ చేసి ఉంటారు. సో ఈ క్వశ్చన్ ఎంత ఆన్సర్ వచ్చి నెక్స్ట్ వచ్చే సినిమాస్లో, నెక్స్ట్ వచ్చే కల్కి సినిమాటిక్ యూనివర్స్ మూవీస్లో మనకైతే ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఫిలిమ్స్. సో మీరు చెప్పండి, మీరు నెక్స్ట్ వచ్చే కల్కి యూనివర్స్లో సినిమాస్ వెయిట్ చేస్తున్నా లేదా అనేసి. అండ్ ఈ సినిమా థియేటర్లో ఒక మెగా బ్లాక్ బస్టర్ హిట్ 1000 crores పైగా కలెక్ట్ చేసి ఒక అద్భుతమైన విజయం పొందింది.
వెరీ హ్యాపీ నాకైతే. ఇప్పుడు ఈ సినిమా వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అనేది ఏదీ లేదు. సో మీరు చూడాలనుకుంటే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, కిడ్స్తో పాటు ఈ సినిమా చూడొచ్చు. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంత కొత్త వీడియోలో మేము మీ ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.